ఏమే నేను బయటికి వెళ్ళాలి, కాఫీ తీసుకురా. అలాగే. నా ఒంట్లో ఉన్న షుగర్ దృష్టిలో పెట్టుకుని కాఫీలో షుగర్ అయ్యి. మాకు తెలుసులేండి. త్వరగా తీసుకురా. హాయ్ రా పండు, ఏంటి ఎలా వచ్చావు? నిన్న సాయంత్రం మీరు సినిమాకి వెళ్ళారు కదా. ఆహా, సినిమా ఎలా ఉందని అడగడానికి వచ్చావా? సూపర్ రా. అలా కాదంకుల్, ఆ టైంలో మీ ఇంట్లో ఇవ్వాల్సిన కరెంట్ బిల్ మా ఇంట్లో ఇచ్చారు. ఏది ఎలా ఇవ్వు? ఇల్లు చాలా బాగుంది అంకుల్. ఓనా? కాదు, లోను. ఓకే అంకుల్, బాయ్. బాయ్. వచ్చాయి. ఏంటి అంత గట్టిగా అరిచారు? బీపీ వచ్చిందా? కాదు, బిల్లు వచ్చింది. కరెంట్ బిల్ వస్తే కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళగా అంత గట్టిగా అరిచారేంటి? మరి అరవరా? కరెంట్ బిల్ 2000 వచ్చింది. ఓ అంతేనా? నా పార్లర్ బిల్ కన్నా ఇంకా 500 తక్కువే వచ్చింది. నోర్మి, ఇలా బిల్లులు పెరుగుతూ ఉంటే నా గుండెకి చిల్లులు పట్టడం ఖాయం. అబ్బా, ఎందుకంటే అలాగ అరుస్తారు? అరిస్తే బిల్లు ఏమైనా తగ్గుతుందా? వచ్చిన బిల్లు తగ్గదు కానీ అంత ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. అవునా? అవును. పోయి నెల కంటే ఈ నెలలో బిల్లు ఎందుకు ఎక్కువ వచ్చిందో తెలుసా? ఎందుకు? లాస్ట్ మంత్ మీ అమ్మా నాన్న వచ్చి 24 గంటలు ఏసీ వాడారు కదా, అందుకు. మా అమ్మ నాన్నకి ఏసీ లేకపోతే నిద్ర పట్టదండి. మీ ఇంట్లో ఏసీ ఉందంటే? లేదు. మరి ఎలా నిద్రపోయేవారు? అంటే అది లేదు ఇది లేదు, ఓసీగా ఏసీ ఉందని 24 గంటలు ఏసీ వాడారు, అందుకే బిల్లు ఇంత వచ్చింది. బిల్లుని చూసి నాకు తలనొప్పి వచ్చింది. ఆ బిల్లుని నేను ఎలాగో తగ్గించలేను, కానీ నేను ఒక మంచి కాఫీ తెచ్చి మీకు తలనొప్పి తగ్గించగలను. చూసారండి, ఒక్క టచ్తో మ్యాటర్ మొత్తం కూల్ చేసింది. ఒక మగాడి ఒంట్లో కొన్ని వేల నరాలు ఉంటాయి, కానీ ఏ నరాన్ని ఎక్కడ నొక్కితే పని అవుతుందో ఒక్క పెళ్ళాలకు మాత్రమే తెలుసు. ఇదిగోండి కాఫీ. ఏమండి, మనం చెరో ఐఫోన్ కొందామండి. ఐఫోనా? ఎందుకే? ఐఫోన్ మన చేతిలో ఉంటే మన విలువ పెరుగుతుందంట. అసలు ఐఫోన్ విలువ ఎంతో తెలుసా నీకు? 2 ఐఫోన్లు కొంటే ఆ డబ్బుతోడు ఒక తండ్రి కూతురు పెళ్లి చేయొచ్చు. ఇలాంటి చెప్తారు కానీ ఐఫోన్ మాత్రం కొన్నంటారు, అంతేగా? అంతే. అయినా నీ మాట వింటే లాభాల కన్నా లాసే ఎక్కువ వస్తుంది. ఏంటి? నా మాట వింటే లాసా? అవును. 5 సంవత్సరాల క్రితం నేను వద్దంటున్నా మీరు కారు కొన్నారు 10 లక్షలు పెట్టి. అది ఇప్పుడు అమ్మితే ఎంత వస్తుందండి? సుమారు 3 లక్షలు రావచ్చు. అదే 5 సంవత్సరాల క్రితం మీరు వద్దన్నా నేను 4 తులాల బంగారం కొనుక్కున్నాను. అది ఇప్పుడు అమ్మితే ఎంత వస్తుంది? అంటే అది అర్థమైందా? భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళనే భార్యలు అంటారు. సర్లే. ఏమండి, ఉన్నట్టుండి మీకు 1 కోటి రూపాయలు వచ్చే ఐడియా చెప్పనా? చెప్పు. ఇల్లు అమ్మేయండి. చెప్పు తీసుకుంటాను. ఎలా? కప్పు తీసుకెళ్ళా. ఈ బిల్లు ఒకటే. ఇలా నెలకి కరెంట్ బిల్లు 2000 చొప్పున వస్తే మా ఆవిడ చేతుకున్న 2 గాజులు అమ్మేయాలి. ఏమండి, మార్కెట్కి వెళ్తున్నాను. వెళ్ళు, త్వరగా వచ్చాయి. అవసరం ఉన్నవి మాత్రమే కొను, అడ్డమైన కొనకు. అలాగే. అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? మార్కెట్కి వెళ్తున్నాను. అవును, నువ్వేంటి ఈ మధ్య అసలు కనబడట్లేదు? అదా, మా ఆయన ఒప్పించి ఒక బిజినెస్ స్టార్ట్ చేశా, అందువల్ల కొంచెం బిజీగా ఉన్నాను. బిజినెస్సా? బాగానే నడుస్తుందా? చాలా బాగా నడుస్తుంది అక్క. అన్ని పోను నెలకు 50,000 దాకా మిగులుతున్నాయి. 50,000? అవునే, నా మాట విని నువ్వు కూడా ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకో. నాకు పెట్టాలని ఎప్పటి నుంచో ఉంది, కానీ డబ్బులు లేవుగా. మీ ఆయన అడుగు, ఇస్తాడు. ఏంటి విడాకులా? అదేంటే అలా అంటావు? మరి లేకపోతే ఆయన సంగతి నీకు తెలిసి కూడా డబ్బులు అడగమంటున్నావు? అది కాదే, ఇవాళ రేపు అన్నింటికీ మొగుడు పైన ఆధారపడకూడదు, మనకంటూ ఏదో ఆధారం ఉండాలి, అందుకే చెప్పా. నువ్వు చెప్పింది కూడా నిజమేనే, కానీ ఎలా అడగాలో తెలియటం లేదు. ఎలా అయినా అడుగు, కానీ కాస్త గట్టిగా అడుగు, పని అవుతుంది. అలాగేనే. The weak safety net
an important historical. ఏంటి అప్పుడు వచ్చావు? అంత స్పీడ్గా కూరగాయలు కొనేసావా? అవన్నీ తర్వాత చెప్తాను కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటిది? నాకు ఒక డ్రీమ్ ఉంది. నీకు ఇంట్లో సెపరేట్ రూమే లేదు, మళ్ళీ డ్రీమ్ ఒకటా? జోకు లేకపోతే మ్యాటర్ చెప్తాను. అదే ఏంటి చెప్పు. నేను ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాను, డబ్బులు కావాలి. బిజినెస్సా? డబ్బులా? ఏం బిజినెస్? మన కాలనీలో కర్రీ పాయింట్ పెడదాం అనుకుంటున్నాను. నీ కర్రీ కట్టుకున్న మొగుడినే తినలేకపోతున్నాను, ఇక కాలనీ వాళ్ళు ఏం తింటారా? నువ్వెంత కోపంగా చూసినా నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు, కానీ నేను చెప్పిన మాట విను. మిమ్మల్ని సలహాలు అడగలేదు, డబ్బులు అడిగాను. డబ్బులు ఇస్తారా ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరా? అది కదా చెప్తున్నది. చెప్తా. హలో, ఆ కోపం కాసేపు పక్కన పెట్టి నాకు తినడానికి ఏమైనా పెట్టవే. హలో శ్రీమతి గారు, తొందరగా రండి, ఇక్కడ ఆకలేస్తుంది. అదేంటే ఓన్లీ రైస్ పెట్టావు, కర్రీ ఏది? ఇందాక మీరే అన్నారుగా నేను వండిన కర్రీ కట్టుకున్నవారు మీరే తినలేరని. మరి ఒట్టన్నం ఎలా తినాలి? బయటికి వెళ్ళి కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీ తెచ్చుకోండి. మన కాలనీలో కర్రీ పాయింట్ లేదు కదా. కదా, అందుకే డబ్బులు అడిగింది, కర్రీ పాయింట్ పెడదామని. ఓహో, నువ్వు అలా వచ్చావా? రాజుగారు నమస్తే. నమస్తే. ఏం రాయుడు గారు, దారి తప్పు వచ్చినట్టున్నారు. మీకు స్వీట్ తినిపిందామని వచ్చానండి. అమ్మయ్య, ఈ కర్రీ లేని అన్నం తినే కంటే స్వీట్ తినడమే బెస్ట్. నాకు అర్థం కాలేదండి. నీకు అర్థమయ్యేటట్టు తర్వాత చెప్తాను, కానీ ఏది పెట్టండి స్వీట్ తీసుకోండి అయితే. అదే, ఓహో జాంగ్రీ. ఏమండి రాయుడు గారు, ఉన్న పడంగా స్వీట్ పెడుతున్నారు ఏంటి? వేళ మీ పెళ్లి రోజా? కాదు. పోనీ మీ పుట్టినరోజా? కాదండి. మరి మావిడి చేత బిజినెస్ పెట్టించారండి, ఇవేళ ఓపెనింగ్, అందుకే మీకు స్వీట్ పెట్టాను. ఒరే రాయుడు, నువ్వు నా నోట్లో స్వీట్ పెట్టలేదు, నా కాపురంలో మంట పెట్టావు. మంట పెట్టానా? అది ఎలాగా? అదంతా తర్వాత చెప్తాను, కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా రాయుడు. అది ఊరు మూసుకుని వెళ్ళిపో. గా అడిగా. ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని నమ్మి ఏదో ఒక బిజినెస్ పెట్టిస్తున్నారు, ఒక్క మీరు తప్ప. అందుకే నన్ను నమ్మి నా కర్రీ పాయింట్కి డబ్బులు ఇవ్వండి. నిన్ను నమ్మటం ఉన్నది అమ్మటం రెండూ ఒకటే. నేనెవను? ఇవ్వరా? నా బిజినెస్కి డబ్బులు ఇచ్చే వరకు మీకు నో ఫుడ్ నో బెడ్. వెళ్ళవే, నీ ఫుడ్కి బెడ్కి లొంగిపోతాను అనుకున్నావా? నా నిగ్రహం నాకుంది. ఏంటిది ఇంకా రాలేదు? కొంప తీసేది ఫుడ్ విషయంలో చేసినట్టు బెడ్ విషయంలో కూడా చేస్తుందా? అమ్మయ్య, వచ్చేసింది. ఓహో, వారం మొదలైందా? ఏమే? ఏంటి? ఏం లేదులే. మంచిది. అది కాదే, ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, ఎందుకు ఈ కర్రీ బిజినెస్? చిత్రమ్మ పుట్టి సింగర్ అయ్యింది, సానియా మీర్జా పుట్టి టెన్నిస్ ప్లేయర్ అయ్యింది, మదర్ తెరీసా పుట్టి ఎంతో మందికి ఆదర్శమైంది. నేను పుట్టి ఏమయ్యాను? ఇద్దరు బిళ్ళకి తల్లివయ్యా కదే. ఇలాంటివి చెప్తేనే నా చేతిలో పేషెంట్ అయ్యేది. వద్దులే, పేషెంట్ దాకా ఎందుకు కానీ పడుకో. నరికేస్తా. ఈ మాత్రం దానికి ఎక్కడ పడుకోవడం ఎందుకు?